ఫ్రెండ్స్, ఈ చెమ్మకాయ కూర చేద్దాం. ఇప్పుడు చెమ్మకాయలు చక్కగా కట్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఇదిగోండి చెమ్మకాయలు ఎట్లా కట్ చేశాను చిన్న ముక్కలుగా. ఇవి మీకు అట్లా కనిపిస్తున్నాయి కదండి, చాలా మెత్తగా ఉన్నాయి చూడండి. చూడటానికి మాత్రం అది అనిపిస్తున్నాయి కానీ చూడండి ఎట్లా ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలంటే ఇదిగో ఈ చివర కార్నరు ఈ కార్నరు ఇట్లా కట్ చేసుకోవాలి. చేసుకుని ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇవి ఇచ్చుట కంటే పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యత అన్నాను కదా, ఇవ్వటానికి మాత్రం ఇది దాచిపెట్టాను. ఇవి మాకు సరిపోతాయి. దీన్ని ఇప్పుడు కూర చేసి చూపిస్తాను. చేసుకుందాము. కొంచెం ఈ యొక్క ట్రిపుల్ బోర్డ్ దాంట్లో నూనె తక్కువ అయితే సరిపోదండి, ఎక్కువైతే ఒకలాగా వచ్చేస్తుంది. చూసుకుని వేసుకోవాలి. సో నూనె కాగుతుంది. సో ఫ్రెండ్స్, నూనె కాగింది. కొంచెం జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు, పచ్చనిపప్పు వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు ఇంగువ కూడా వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను నేను. కొంచెం చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది. సో కాగిపోయింది కదండి. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కూడా వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఈ చెమ్మకాయల్లోకి ఇది ఒక ఉల్లిగడ్డ, 3 చిన్న టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని నేను కట్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం అంతా అంటే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. కాయలు 3 కాయలు కదా, దానికి తగ్గట్టు వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో ఉప్పు, పసుపు వేస్తా. ఫ్రెండ్స్, ఇదిగో దీంట్లో కాస్త పసుపు వేసాను, తర్వాత ఉప్పు వేసాను, రాక్ సాల్ట్. సరిపడినంత వేసుకోవాలి, సరిపడినంత. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఈ ఇంగు వేసాం కదండి, చక్కగా స్మెల్ వస్తుంది. ఇంకా కాసేపు మగ్గనిద్దాము. గడ్డ వేగింది అని అనుకోవటానికి ఇదిగోండి నూనె ఇట్లా తేలుతుంది. సో అల్లం పేస్ట్ వేసాం కదా, కొంచెం ఇట్లా అంటుకుంటుంది, నూనె ఇట్లా పైకి వస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ చెమ్మకాయ ముక్కల్ని వేసేస్తున్నాం. సో ఫ్రెండ్స్, కాసేపు ఇట్లా మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాలన్నా ఉంచుదాము, మగ్గుతాయి. దొరికే ఏ కూరగాయను మనం విడిచిపెట్టద్దు. ఈ యొక్క చెమ్మకాయలో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకు చూసాం కనుక సీజనల్గా ఏదొస్తే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఒక 2 నిమిషాల నుంచి దీంట్లో టమాటా వేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. హలో ఫ్రెండ్స్, మన కూర అయిపోయింది చూడండి. మీకు చెమ్మకాయ ఉడకట్లేదు, ఆ నీళ్లు సరిపోవు అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోండి, ఏం కాదు. ఇదిగోండి ఇట్లా మెత్తగా వచ్చేస్తాయి చూడండి. అట్లా మరి చెక్కతోటి ఒత్తుతుంటేనే అట్లా 2 ముక్కలు అయిపోతుంటే, ఇంకా స్టీల్ స్పూన్తో ఒత్తితే ఎట్లా ఉంటాయో చూడండి. సో దీంట్లో మనం కొంచెం
పొడి చేసి పెట్టుకున్న ఒక హాఫ్ స్పూను ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అంటాం కదా, సో అది వేస్తున్నాను. ఇక అయిపోయిందండి, తీసేద్దాం. చూడండి ట్రిప్పులో 3 పొరల గిన్నె ఏ విధంగా ఉంటుందో చూడండి. సో అట్లాగే ఈ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఇక అయిపోయిందండి మన చెమ్మకాయ టమాటా కూర. ఇది ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా నాకు అవసరం అండి, కామెంట్ కూడా చేయండి. నేను ఇట్లా చేసే వీడియోలు మీరు నన్ను కనుక లైక్ చేస్తుంటే, షేర్ చేస్తే, కామెంట్ చేస్తే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అనేక వీడియోలతో మీ ముందుంటానండి. మరి నన్ను ఎట్లాగే ఎంకరేజ్ చేస్తారని నమ్మచ్చు. మరొక వీడియోలో మరలా కలుద్దామండి. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. ఇందులో ఉన్నది ఎక్కువ అన్నీ మన ఇంటి పంటేనండి. సో అది జ్ఞాపకం పెట్టుకోండి. మన ఇంటి పంట ఆరోగ్యానికి ఎంతో మేలంట. ఆర్గానిక్ ఫుడ్ తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామండి. బాయ్ అండి, బాయ్ బాయ్.